పౌర ప్రభుత్వం సైన్యం మధ్య సమన్వయమే భారత బలమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. టెక్నాలజీ అనుగుణంగా యుద్ధ పద్ధతులు మారుతున్నాయన్నారు. దేశంలో విద్యా వ్యవస్థను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. ట్రంప్తో ఫోన్ సంభాషణపై ప్రధాని మోదీ నిజాలు దాస్తున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పద్ధతులు మారుతున్నాయన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యుద్ధం రూపం మారుతోందని చెప్పారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా రాసిన సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యూజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. సైన్యం, పౌర ప్రభుత్వం మధ్య సమన్వయమే భారత్ బలం అన్నారు. బలమైన సాయుధ దళాల నిర్మాణానికి సాహసోపేతమైన సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు రాజ్నాథ్ సింగ్. हमारे यहाँ हमेशा पावर का उद्देश्य लोगों का संरक्षण और उनकी सेवा करना रहा है और इसी कारण भारत में कभी भी सिविल एडमिनिस्ट्रेशन और मिलिट्री के बीच कॉन्फ्लिक्ट की स्थिति कभी नहीं पैदा हुई, क्योंकि दोनों का उद्देश्य राष्ट्र की रक्षा और जनता की सेवा ही रहा है. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. దీపావళి సందర్భంగా జమ్మూ నియోజకవర్గంలోని పలువురు విద్యార్థినులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థినులను తమ వంతుగా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వీరంతా భవిష్యత్తులో తమ లక్ష్యాలను సాధించాలన్నారు జితేంద్ర సింగ్. मोदी जी के आने के बाद देयर इज अ वर्चुअल डेमोक्रेटाइजेशन ऑफ अपॉर्चुनिटीज, डेमोक्रेटाइजेशन ऑफ द इंफॉर्मेशन अवेलेबल फॉर प्रिपरेशन. अभी जो बच्चा फोकस्ड है, जिस बच्चे में जुनून है, जो बच्चा सही माने में अपने लक्ष्य को लेकर के पूरी तवज्जो के साथ मेहनत करता है, उसको ज़रूरत नहीं है किसी ट्यूटोरियल में जाने की, किसी कोचिंग सेंटर में जाने की. हर चीज़ इस लैपटॉप, इस मोबाइल इंस्ट्रूमेंट में उपलब्ध है. దేశంలో విద్యా వ్యవస్థను బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి నాశనం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. సంఘ్ పరివార్ విద్యా ఎజెండాకు ఎప్పటికీ మద్దతు ఇవ్వమన్నారు. సిలబస్లో సైద్ధాంతిక వక్రీకరణను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేరళలో ఆలయాలను రక్షించడంలో వామపక్ష పార్టీ విఫలమైందన్నారు కేసీ వేణుగోపాల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సంభాషణలపై మోదీ చివరకు నిజం ఒప్పుకున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. ట్రంప్ కేవలం దీపావళి విషెస్ మాత్రమే చెప్పారని, మోదీ అబద్ధం చెప్తున్నారన్నారు. అమెరికాతో సంబంధాలపై ప్రధాని మోదీ ఎంత దాస్తున్నాడో ట్రంప్ అంతే ఓపెన్ గా ప్రతి విషయాన్ని చెప్తున్నారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ నుంచి రష్యన్ ఆయిల్ కొనుగోలు వరకు ట్రంప్ కామెంట్లపై మోదీ సమాధానం చెప్పాలన్నారు జయరాం రమేష్. तो जहां प्रधानमंत्री छुपाते हैं वहीं राष्ट्रपति ट्रंप उसका खुलासा करते हैं, तो असलियत निकल गई है ना. और 4 बार पिछले 6 दिन में और कल ही उन्होंने कहा मेरी बात हुई, मैंने उनको दिवाली की हार्दिक शुभकामनाएं दी और रूस से जो खरीद रहे हैं तेल उसके बारे में मैंने चर्चा की और मुझे कहा गया कि हम नहीं खरीदेंगे. तो ये क्या हो रहा है? ఢిల్లీలో కాలుష్యం పెరుగుదలను బీజేపీ ప్రభుత్వం దాచే ప్రయత్నం చేస్తోందన్నారు ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్. దీపావళి రోజు రాత్రి నుంచి ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరిగిందన్నారు. ఈ విషయం ప్రజలకు తెలియకుండా ఎయిర్ పొల్యూషన్ పర్యవేక్షణ కేంద్రాలు పనిచేయకుండా చేశారని విమర్శించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే పంజాబ్ రైతులపై బీజేపీ నిందలు మోపుతున్నట్లు చెప్పారు ఆప్ నేతలు.